సినిమాలో ఉంటుంది, మహేష్ బాబు సినిమాలో ఎప్పుడు వచ్చావన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అని. అదే సేమ్ రిపీట్ చేస్తున్నాను, ఎప్పుడు వచ్చావన్నది కాదు, సబ్జెక్టులో అవగాహన ఉందా లేదా అని. అసలు అవగాహన అతను జిల్లా అధ్యక్షుడు ఎందుకు ఇచ్చారో కూడా నాకు అర్థం కావట్లా. ఒక జోకర్లా మాట్లాడుతున్నాడు ఆయన. ముందు వచ్చేమో జియో రిలీజ్ అయిపోయింది నైట్ నైటు, చాలా అన్యాయం అయిపోతుంది సెట్టిబల్జీలకి, మరి మీరు మంత్రి గారు ఏం మాట్లాడట్లేదు అని అంటాడు ఆయన. అలాగే ఏది ఆయనకి ఫోటోలు వేయట్లేదు అంటారు. ఆయనకి బాధ ఏంటండి, ఫోటోలు ఒక చోట పడవచ్చు, ఒక చోట పడకపోవచ్చు, ఒకళ్ళ మీద అభిమానం వచ్చి రకరకాల. ఎన్డీఏ కూటమి అనేది కలిసి ఉంటున్నాం, అందులో సందేహం లేదు. అలాగే ఫోటోలు పిచ్చి ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డికి ఉంది. పిల్లల స్కూల్ బ్యాగ్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, రేషన్ కార్డు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో. మన పాస్బుక్లు, మన సొంత సైటు, అతని సొంత జోబులోంచి డబ్బులు తీసి వచ్చినట్టు అతని దిక్కుమాలిన ఫోటో మాకెందుకు, రాష్ట్ర ప్రజలకు ఎందుకు? అవి టాయిలెట్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, సర్వే రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఆ ఫోటోలు పిచ్చి అట్టుకుంది కాబట్టి జగిరెడ్డి గారికి, ఆయన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పరిమితం అయ్యారు. అయితే ఆయనకు అవగాహన లేదని నేను క్లియర్గా అలా చెప్తున్నాను. ముందే చెప్పాను మీ అందరి సాక్షిగా, ఆయనకు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నాడు. మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి ఏం చెప్పాడండి అతను? సెట్టిబల్జీలను ఓసీల్లో కలిపేస్తున్నారని చెప్తున్నాడు. అతనికి అవగాహన లేదు, అవగాహన తెచ్చుకోండి. అతనికి ఒక హైదరాబాద్లో ఎక్కువ ఉంటున్నాడు, వాళ్ళ మా నాయకుడు బెంగళూరులో ఎక్కువ ఉంటా ఉన్నాడు, ఈయన వెళ్ళి హైదరాబాద్లో ఉన్నట్టున్నాడు. హైదరాబాద్లో సెట్టిబల్జీలని ఓసీల్లో కలిపారు, అది వాస్తవం. అయితే దాన్ని పురస్కరించుకుని అక్కడ విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాను, ఆయన ఏదో చెప్తున్నాడు, ఏదో నేను 3 సార్లు ఎమ్మెల్యే, మా డాడీ 2 సార్లు ఎమ్మెల్యే, మా తాత 1 సారి ఎమ్మెల్యే. ఇవన్నీ సబ్జెక్ట్ కాదండి. ఎన్నిసార్లు చేసామనేది కాదు, మనకి ఒక సబ్జెక్టులో అవగాహన ఉండి మాట్లాడాలి ప్రెస్ ముందుకు వచ్చేటప్పటికి. నేను ముఖ్యంగా చెప్పదలిచింది ఏంటంటే, ఈ అవగాహన లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొద్ది అవగాహన తెచ్చుకోవాలి. వాళ్ళు కులాల మధ్య కుంపడ పెట్టే నాయకులు. ఎందుకంటే ఈ సెట్టిబల్జీ కులం గురించి మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నా. 2023లో వాళ్ళు ఒక జీవో తీసుకుని వచ్చారు, అందరికీ కూడా సెట్టిబల్జీ కార్పొరేషన్ ఇచ్చారు, గౌడ కార్పొరేషన్, సెపరేట్ కార్పొరేషన్లు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఇచ్చిన తర్వాత 2023లో వీళ్ళందరినీ గీత ఉపకులాలందరినీ గౌడుగా పిల్లమని చెప్పి ఒక జీవో 2023లో ఇచ్చారు. అంటే కొట్టుకు చావమనే కదా. సెపరేట్ కార్పొరేషన్ ఇచ్చి సెట్టిబల్జీ కార్పొరేషన్ అని ఇచ్చినప్పుడు సెట్టిబల్జీగా పిలాలి, గౌడ కార్పొరేషన్ ఇచ్చినప్పుడు గౌడగా పిలాలి. వాళ్ళకి వేరే నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పి సెట్టిబల్జీ కార్పొరేషన్, గౌడ కార్పొరేషన్ ఎట్టి గౌడగా పిలమని 2023లో ఇచ్చారు. ఇప్పుడు మేము అది సవరిస్తూ ఈ రోజున 11/9/2025 రోజున ఈరోజు జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరి కులాలని కార్పొరేషన్ వైడ్ ఆ పేరు పెట్టే పిల్లండి అని చెప్పి ఓ జీవో కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. అయితే సిగ్గు లేకుండా అసలు సెట్టిబల్జా కానీ గీత ఉపకులాల గురించి మాట్లాడే నైతిక హక్కు, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు. ఆ రోజున 34% ఉన్న లోకల్ బాడీ రిజర్వేషను 24% ఈ అశ్రద్ధ వల్ల రాలా. ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి కోర్టులో ఫైట్ చేసి 34 ఉండేలా చేస్తే వీళ్ళు వచ్చి పడుకుని వాళ్ళు న్యాయ పోరాటం చేయకుండా 24కి తీసుకుని వచ్చారు. అలాగే ఎక్కడ గీత ఉపకులాలకి ఏమైనా సాయం చేసింది ఉందా? ఏమీ లేదు. ఎక్కడైనా బీసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారా? బీసీలు వెన్ను విరిచారు 28 పథకాలు తీసేసి. అయితే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏదైతే గీత ఉపకులాలకి 10% లిక్కర్ లైసెన్స్, 10% బార్ లైసెన్సులు కూడా ఇవ్వటమే కాకుండా బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి అమల్లో ఉంది. ఖచ్చితంగా మేము తీసుకుని రాబోయే కాలంలో బీసీ రక్షణ చట్టం అనేది 100% తీసుకుని వస్తాం. అదే ఏదైతే వీళ్ళ అశ్రద్ధ వల్ల, వైసీపీ అశ్రద్ధ వల్ల 34 నుంచి 24 రిజర్వేషన్ 24% పడిపోయిందో దాన్ని కూడా 24 నుంచి 34 తీసుకురావడానికి మేము చిత్తశుద్ధితో ఉన్నాం. అలాగే బీసీ కార్పొరేషన్ లోన్లే కాకుండా ఇవ్వటమే కాకుండా మేము ఆదరణ అనే పథకం, ఎందుకంటే కుల వృత్తులు ఎక్కువ బీసీల్లో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి ఆదరణ అనే పథకాన్ని 1000 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే బడ్జెట్లో మొన్న బడ్జెట్ కన్నా ఈ సంవత్సరం బడ్జెట్ వైసీపీలో ప్రభుత్వం కన్నా 20% ఎక్కువ 43,000 కోట్ల రూపాయలు ఈ యొక్క బీసీలకి బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అయితే వెన్నుముకగా బీసీకి ఎప్పుడన్నా నిలబడ్డదంటే తెలుగుదేశం పార్టీ. అలాగే ఈ రోజున ఎన్డీఏ కూటమి మేము సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను. అయ్యా జగ్గిరెడ్డి గారు, మీరు అవగాహన లేని వ్యక్తిగా మళ్ళీ నిరూపించుకున్నారు. మీకు ఏ విధమైన
సెట్టిబల్జీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులు ఎవరికి లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే వాళ్లే జీవో 2023లో గౌడ్గా పిలమని చెప్పి ఓ జీవో ఇచ్చి సెపరేట్ కార్పొరేషన్, సెట్టిబల్జీ కార్పొరేషన్, గౌడ్ కార్పొరేషన్, ఈడిగ కార్పొరేషన్ అని ఇచ్చి మళ్ళీ ఈ రోజున గౌడ్లు అని చెప్పి కులాంతరంగా గొడవలు పెడదామని ఓ 2023లో జీవో ఇచ్చింది కాకుండా సిగ్గు లేకుండా ఈరోజు అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ మిమ్మల్ని జోకర్లుగానే పరిగణిస్తూ ఉన్నాం. మీ గురించి మాట్లాడటానికి కూడా మాకు అసహ్యం వేస్తుంది.